నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. అభిమాన తారలు నటించిన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వీక్షకులు కోట్లల్లో ఉన్నారు. ఓటీటీలోకి వస్తోంది అని, ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుంది అని తెలియగానే ఆ రోజు కోసం ఎదురు చూసేవారు ఎందరో. ఆ సినిమా కోసమైనా ఓటీటీ యాప్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉన్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ను రద్దు చేయాలి అంటే సైనప్ చేసినంత సులభం కాదు అని ఇటీవల సర్వే వెల్లడించింది. అంతేకాదు, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటోందట. సినిమాలు, వెబ్ సిరీస్ల వంటివి చూపే ఓవర్ ది టాప్ యాప్లలో సబ్స్క్రిప్షన్ను రద్దు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు అని కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. దేశంలోని డిజిటల్ వినియోగదారులలో డిజిటల్ సేవల సబ్స్క్రిప్షన్ను రద్దు చేయడంలో సగం మంది తరచూ ఇబ్బంది పడుతున్నారట. చాలా సందర్భాలలో రద్దు చేసే ఆప్షన్ అందుబాటులో ఉండడం లేదు అని సర్వేలో పాలు పంచుకున్న వారు తెలిపారు. యాప్ లేదా వెబ్సైట్లో ఆ ఆప్షన్ ఎక్కడో ఉండడం వల్ల దాన్ని కనుక్కోలేకపోయాము అని వినియోగదారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 353 జిల్లాలలోని 95,000కు పైగా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లోకల్ సర్కిల్స్ ఈ నివేదిక రూపొందించింది. చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. డార్క్ పార్ట్నర్స్ అని పిలిచే ఈ ఉపాయాలు ఇప్పుడు వినియోగదారులు, నియంత్రణ సంస్థల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం 69 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నివేదిక ద్వారా గుర్తించిన అత్యంత సాధారణ డార్క్ ప్యాటర్న్లలో సబ్స్క్రిప్షన్ ట్రాప్ ఒకటి. ఓటీటీలో సైనప్ చేసే సమయంలోనే కంపెనీలు తమ ఉపాయాలను ప్రదర్శిస్తున్నాయి. ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేసిన కాలపరిమితి ముగియగానే సులభంగా నిష్క్రమించే అవకాశం లేకుండా పోతోంది. అన్సబ్స్క్రైబ్ చేసే ఆప్షన్ గుర్తించడం కష్టంగా ఉంటోంది. దీంతో వినియోగదారులు వారనుకున్న దానికంటే ఎక్కువ కాలం సభ్యత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ఉండడంతో కాల పరిమితి కాగానే ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయిపోయి సబ్స్క్రిప్షన్ రీఛార్జ్ అయినట్లుగా చాలా మంది తెలిపారు. కొన్ని సందర్భాలలో అదనపు యాప్లను ఇన్స్టాల్ చేయడం లేదా అవసరమైన దానికంటే ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తోంది. ఓటీటీ సేవలకు అవసరం లేని చర్యలను వినియోగదారులు పూర్తి చేయాల్సి ఉంటోంది. ముఖ్యం కాకపోయినా సబ్స్క్రిప్షన్ సమయంలో ఈ దశలను కంపెనీలు తప్పనిసరి అని చెప్పి పూర్తి చేయిస్తున్నాయి. సబ్స్క్రిప్షన్ సమయంలో కంపెనీలు ఒక ధరను ముందుగా ప్రదర్శిస్తున్నాయి. చెక్అవుట్ ప్రక్రియ సమయంలో తప్పనిసరి రుసుములు, ఛార్జీలను జోడిస్తున్నాయి. ఈ తరహా మోసానికి గురైనట్లు చందాదారులు చెబుతున్నారు. ఓటీటీ సేవలకు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు అదనపు ఛార్జీల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు అని 53% మంది వినియోగదారులు వెల్లడించారు. చెల్లింపు చివరి దశలో మాత్రమే అదనపు ఖర్చులు కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు. కంపెనీలలో పారదర్శకత లోపించింది అనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. వినియోగదారుల దృష్టి మరల్చడానికి లేదా తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన గమ్మత్తైన తన నావిగేషన్, రంగురంగుల సంకేతాలతో కూడిన ఇంటర్ఫేస్లను కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఆఫర్స్ను తిరస్కరించడం, ట్రయల్స్ను నిలిపివేయడం, చందా రద్దు మార్గాన్ని కనుగొనడం కష్టతరమయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నాము అని 86% మంది వినియోగదారులు చెప్పారు. కంపెనీలు ఒక ఆఫర్ లేదా సేవను ప్రమోట్ చేస్తున్నాయి. సైనప్ చేసిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్లు అన్నీ చూడండి అని ఊదరగొట్టి ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. అదనంగా చెల్లించకపోతే ప్రకటనలను కొనసాగిస్తున్నాయి అని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. సబ్స్క్రిప్షన్ను రద్దు చేసిన తరువాత కూడా కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 24% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి అలర్ట్, వివరణ లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతోంది అని వారంటున్నారు. సబ్స్క్రిప్షన్ గడువు అయిపోయింది అని, ఇక డబ్బు చెల్లించనక్కర్లేదు అని భావించినప్పటికీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతోంది అని వారు చెబుతున్నారు. కంపెనీల ఈ డిజైన్ వ్యూహాలు స్వల్పకాలంలో ప్లాట్ఫామ్లకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతాయని లోకల్ సర్కిల్స్ స్పష్టం చేశాయి. సౌలభ్యం తగ్గింది అని, ప్రకటనలు ఎక్కువ అయ్యాయని, గందరగోళమైన బిల్లింగ్ ఉంటోంది అని కస్టమర్ల వాదన.
సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేటప్పుడు కంపెనీల నుంచి సహాయం, స్పష్టత పొందలేకపోయాము అని వినియోగదారులు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి 2023లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు డిజిటల్ పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు అవి ఈ-కామర్స్ సేవలకు మాత్రమే వర్తిస్తాయి అని వాదిస్తున్నాయి. అయితే కంపెనీల మోసపూరిత విధానాలపై కన్నెర్ర చేసిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 2023 నవంబర్లో ఓ హెచ్చరిక జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ఇంటర్ఫేస్లను తొలగించడానికి కంపెనీలకు 3 నెలల సమయం ఇచ్చింది. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు అని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. భారత్లో వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్పష్టమైన నియమాలు, బలమైన అమలు వ్యవస్థ ఉండాలి అని ఈ నివేదిక అభిప్రాయపడింది.